దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 110. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాం. తను అలా కోపంగా అనడం చూసి అప్పటి వరకు నవ్వుతున్న అభి సడన్గా షాక్ అవుతూ లేచాడు. ఏమైంది సంజన? ఏంటి అలా సీరియస్ అయ్యావు అని అడిగాడు అభి. యశ్వంత్ని పట్టుకొని నువ్వు అలా టెంపరరీ అంటావేంటి అని కోపంగా అడిగింది. అదేంటి, నేను అతని అంటే నీకెందుకు అంత కోపం వస్తుంది అని అడిగాడు అభి ఆశ్చర్యపోతూ. అది విని సంజన తడబడుతూ తన పరిస్థితిని గుర్తు తెచ్చుకొని, అంటే ఒకరి గురించి అలా హేళనగా మాట్లాడకూడదు కదా, ఆ ఉద్దేశంతో అన్నాను అని అంది. మనకు తెలిసిన వ్యక్తుల గురించి పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడుకోవటం కామన్ సంజన. ఇంకా అతను మన శత్రువు కాబట్టి ఎన్నైనా తిట్టుకుంటాము. కానీ నేనిప్పుడు అలాంటి తిట్లు తిట్టకుండా ఒక టెంపరోడు అన్నందుకే అలా సీరియస్ అయ్యావేంటి అని అడిగాడు. అది అభి, ఒకరి గురించి అలా మాట్లాడుకోవడం తప్పు అనిపించి అలా అన్నాను. ఇక ఆ విషయం గురించి వదిలే అని కూర్చుంటుంది. అభి కూడా కూర్చొని, నీ మూడ్ అంతగా బాలేదట్టుంది, ముందు కాఫీ తెప్పిస్తాను తాగు అని చెప్పి ఫోన్ చేసి 2 కాఫీ అని చెప్పాడు. కాసేపటికి ఇద్దరు కాఫీ తాగుతుంటారు. అభి దివ్యల పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు యశ్వంత్ తన మీద ఎగిరి పడ్డం సంజు గుర్తు తెచ్చుకొని, నువ్వు ఏమీ అనుకోను అంటే నేను నీ మంచికే చెప్తున్నాను అభి. దివ్యతో నీ ప్రేమని బ్రేకప్ చేసుకుంటే మంచిదేమో అని అంది. బ్రేకప్ అనగానే అభి ఒక్కసారిగా కంగారు పడుతూ తాగుతున్న కాఫీ పక్కన పెట్టి, నా మంచి కోరే స్నేహితురాలు అలాగేనా మాట్లాడేది? మొన్నటి వరకు నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనంటే ఎందుకు చేసుకోవు అంటూ నా వెంట పడ్డావు. ఇప్పుడు దివ్యని ప్రేమిస్తున్నాను అంటే లవ్ని బ్రేకప్ చేసుకోమంటున్నావు. అసలు నా గురించి అలా ఎలా మాట్లాడాలనిపించింది సంజన నీకు అన్నాడు అభి కొంచెం సీరియస్గా. అంటే అభి, మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటినుంచో శత్రుత్వం ఉందని యశ్వంత్ మీ ఇంటికొచ్చి గొడవ పడ్డప్పుడే మీ పేరెంట్స్ ద్వారా నాకు తెలిసింది. అప్పుడు ఆ ఇంటి అమ్మాయిని నువ్వు లవ్ చేస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని ఉద్దేశంతో చెప్తున్నాను అని అంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎదుర్కొని దివ్యని నా సొంతం చేసుకుంటాను, ఇదే ఫైనల్ అని నీకు నిన్న చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, దివ్యని లవ్ చేసే విషయంలో నేను ఎలాంటి కాంప్రమైజ్కి రాలేను. నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న దివ్యని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను సంజన అని అన్నాడు అభి. అది కాదు అభి, కొంచెం నేను చెప్పేది ఆలోచించు అని సంజన రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ సంజన, నువ్వు ఈ విషయంలో ఎందుకు ఇంత మొండిగా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇక ఈ విషయం గురించి వదిలే. నేను నీకు ఫైల్స్ ఇచ్చాను కదా, అవి కంప్లీట్ అయిందా అంటూ ఆఫీస్ విషయాల్లోకి వస్తాడు. అభి కావాలని మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నాడని, ఇక తన మాట వినే పరిస్థితిలో అభి లేడని సంజు నిర్ధారించుకొని, అయిపోయింది అభి, నేను నా క్యాబిన్లోకి వెళ్ళి ఆ ఫైల్ నీకు పంపిస్తాను అని చెప్పి సంజన వెళ్ళిపోయింది. ఏంటో సంజన, నా విషయంలో ప్రతిదానికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే సంజన నా లవ్ విషయంలో మాత్రం ఎందుకు ఇలా మాట్లాడుతుంది? అప్పుడప్పుడు తనకు అసలు ఏమవుతుందో తెలియడం లేదు అని అనుకొని ఇక అభి కూడా వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. సంజన తన క్యాబిన్లోకి వచ్చి కూర్చొని, అక్కడ యశ్వంత్ వీళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేసేలాగా లేడు. ఇక్కడ అభి దివ్యని వదులుకునేలాగా లేడు. వీరిద్దరి మధ్య ముందు ముందు ఏం జరుగుతుంది అనేది నాలో భయం ఎక్కువవుతుంది. అసలు యశ్వంత్కి నా మీద ఇప్పటికైనా కోపం తగ్గిందో లేదో అని అనుకుని యశ్వంత్కి ఫోన్ చేస్తుంటుంది. ఇక్కడ యశ్వంత్ కూడా వర్క్ గురించి వదిలేసి సంజు అన్న మాటనే
గుర్తు తెచ్చుకొని అదే టెంపర్‌తో ఉన్నాడు. తన దగ్గర నుంచి కాల్ రావడం ఫోన్ స్క్రీన్ మీద చూసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటూ బేస్ వాయిస్‌తో గట్టిగా అన్నాడు. యశ్వంత్ కోపం తగ్గలేదని ఆ వాయిస్‌లోని సంజుకి అర్థమై ఆ సౌండ్‌కి ఘీ అంటున్న రీసౌండ్ వచ్చిన చెవుని కాస్త రుద్దుకొని ఇంకా నా మీద కోపం తగ్గలేదా యశ్వంత్ అని అడిగింది. తగ్గదని చెప్పాను కదా! నువ్వన్నది మామూలు విషయం అనుకుంటున్నావా? అని అన్నాడు. నేనలా మాట్లాడడం తప్పు అని చెప్పాను కదా! ఇంకా ఆ కోపాన్ని వదిలేయొచ్చు కదా! అని అంది. నాకు వర్క్ ఉంది. ఫోన్ పెట్టేయ్ అని కోపంగా ఫోన్ పెట్టేశాడు టెంపరోడు. యశ్వంత్ అలా ఉండేసరికి సంజు మనసుకి బాధగా అనిపిస్తూ ఛ! అసలు వాళ్ళిద్దరి పెళ్లి గురించి టెంపరోడి నిర్ణయం ఎలా ఉంటుందో చూద్దామని ఆ ప్రస్తావన తీసుకొచ్చాను. ఆ ప్రస్తావన తీసుకొచ్చాకనే టెంపరోడు అనే పేరుని సార్థకం చేసుకుంటున్నాడు అని చిరుకోపంగా తిట్టుకుంటూ ఉంది. నైట్ 10 అవుతుంటే యశ్వంత్ పడుకొని తన మీద కోపంతోనే ఏదో బిజినెస్ సంబంధించిన బుక్ తిరిగేస్తున్నాడు. కొంచెం దూరంలో సంజు కూడా పడుకొని ఎప్పుడు టెంపరోడు కరుణిస్తాడా అని ఆశగా చూస్తుంటుంది. కానీ టెంపరోడు ఏ మాత్రం తగ్గేలాగా లేడు. ఇక మరొక రూమ్లో దివ్య ఫోన్లో అభితో మాట్లాడుతూ సంతోషంగా టైం గడుపుతూ ఉంది. ఇంకొక రూమ్లో ఆదిత్య స్వాతి కూడా కామన్. ఈ రెండు జంటలు ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే యశ్వంత్ సంజు మధ్య మాత్రం మాటలు లేవు. ఇక పూర్ణ గారి రూమ్లో పూర్ణ షీలాకి ఫోన్ చేసి చేసి విసుగు వచ్చి అక్కడ పడేసి అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు యశ్వంత్ ఆ రోజు మెడ పెట్టి బయటికి గెంటేసిన తర్వాత షీలా నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు. అసలు షీలా భూమి మీద ఉందా లేక పైకి పోయిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక యశ్వంత్ ఎంతకీ మాట్లాడకుండా అదే కోపంతో బుక్ తిరిగేస్తూ ఉంటే సంజు కూడా కోపం తెచ్చుకొని యశ్వంత్ చేతిలో బుక్ లాక్కొని అవతలికి పడేసింది. ఏయ్, ఏంటి నువ్వు చేస్తున్న పని అంటూ సీరియస్ అయ్యాడు టెంపరోడు. మరి నువ్వు చేస్తుందేంటి? రోజు సంజు సంజు అంటూ ఊపిరాడకుండా మాట్లాడే నువ్వు ఇప్పుడు అసలు నన్ను పట్టించుకుంటున్నావా అని అడిగింది. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ముందు ఆ బుక్ ఇవ్వు, నేను చదువుకోవాలి అన్నాడు. ఓహో, ఇప్పుడు నువ్వు ఈ బుక్ చదివి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని చూస్తున్నావా అని అడిగింది. నాకంత ఆశలు ఏమీ లేవులే. ఆ బుక్ చదివితే కళ్ళకి నిద్ర వస్తుంది, నిద్రపోదామని చదువుతున్నాను అన్నాడు. నాతో సరదాగా మాట్లాడినా కూడా నీకు నిద్ర వస్తుంది కదా అని అడిగింది రిక్వెస్ట్గా. అలా మాట్లాడే నిన్ను బాగా నా నెత్తికి ఎక్కించుకున్నానని అర్థమైందిలే అన్నాడు కోపంగా. అబ్బా యశ్వంత్, ఒక్క మాట అన్నందుకు నన్ను ఇవాళంతా తిడుతూనే ఉన్నావు. ఇప్పుడైనా కోపాన్ని వదిలేసి నాతో మామూలుగా ఉండొచ్చు కదా అంది సంజు. లేదు, నేను నీతో మాట్లాడను. ముందు బుక్ ఇవ్వు అన్నాడు అదే కోపంతో. నేనివ్వను అంది మొండిగా. అయితే ఇవ్వకు. ఆల్రెడీ నాకు నిద్ర వస్తూనే ఉంది. గుడ్ నైట్ అని చెప్పి అవతలకు తిరిగి పడుకున్నాడు. యశ్వంత్ ప్రవర్తనకి ఇక సంజుకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. తనతో ఎప్పట్లా మాట్లాడకుండా అలా కోపంగా తిరిగి పడుకున్న యశ్వంత్ని చూస్తూ కన్నీళ్ళు పెడుతుంటుంది. కానీ ఆ ఏడుపు సౌండ్ని బయటికి రానివ్వకుండా సంజు కూడా అటువైపుగా తిరిగి పడుకుంది. కొద్దిసేపటికి యశ్వంత్కి ఏదో అనుమానం వచ్చి సంజు వైపుకి తిరిగాడు. తను ఏడుస్తుందని తన మెడ కదలికలు, తన కన్నీళ్లు తుడుచుకునే విధానంలో తెలిసి బాధగా చూస్తూ సంజు అని ప్రేమగా పిలిచాడు. సంజు ఆ పిలుపు విన్నా కూడా కోపంతో బెట్ చేస్తుంటుంది. సంజు, ఇటు తిరుగు అంటూ తన మెడ మీద సున్నితంగా చెయ్యి ఆనిచ్చాడు. అయినా సంజు కోపంతో తిరగడం లేదు. తిరగమని చెప్పానా అంటూ యశ్వంత్ కొంచెం సీరియస్గా
తనని ముందుకు తిప్పుకున్నాడు. తను ఏడ్చి ఏడ్చి మొహం అంతా ఎర్రగా కనిపిస్తుంది. తనని అలా చూసి తట్టుకోలేక, అంతగా ఏడవాలా అని అడుగుతాడు బాధపడుతూ. సంజు దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా యశ్వంత్ని వచ్చి గట్టిగా హక్ చేసుకొని, ప్లీజ్ యశ్వంత్, నీకు నా మీద కోపం వస్తే ఒక దెబ్బ కొట్టు, భరిస్తాను. అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉండొద్దు. ఈ ఇంట్లో అందరితో పాటు నువ్వు కూడా మాట్లాడకపోతే నేను పిచ్చిదాన్నయ్యేలాగా ఉన్నాను. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నాకు సంబంధం లేదు. నువ్వు మాట్లాడకుండా ఇలా కోపం చూపిస్తే మాత్రం నేను అసలు తట్టుకోలేను యశ్వంత్ అని యశ్వంత్ ఛాతీ మీద పడుకొని ఏడుస్తుంటుంది. తను అంతలా బాధపడుతుందని యశ్వంత్ అసలు అనుకోలేదు కాబట్టి తను అలా ఏడవడం చూసి భరించలేక, సరే సంజు, ఇంకెప్పుడు నేనలా ఉండనులే. నువ్వు ఇంతగా ఏడుస్తావని, బాధపడతావని నేను అస్సలు అనుకోలేదురా అన్నాడు. అయినా తను ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. యశ్వంత్ బాధగా తన తల నిమురుతూ, ప్లీజ్ సంజు, అలా ఏడవకు. ఇంకెప్పుడు నీతో మాట్లాడకుండా ఉండనని చెప్పాను కదా, ఇదే లాస్ట్. ఇంకెప్పుడు నీతో ఇలా మాట్లాడకుండా ప్రవర్తించను అన్నాడు. సంజు కన్నీళ్ళు తుడుచుకొని తల ఎత్తి యశ్వంత్ని ఆరాధనగా చూస్తూ, థ్యాంక్ యూ యశ్వంత్ అని అంది. పిచ్చిదానా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడమేంటి? నీతో మాట్లాడకపోతే ఇన్నాళ్ళు నేనే అంతగా బాధపడతానేమో అనుకున్నాను. కానీ నాకంటే ఎక్కువ నువ్వు బాధపడతావని ఈ క్షణం నాకు బాగా అర్థమైంది. ఇంకెప్పుడు మనిద్దరి మధ్య ఇలా మాటల దూరం ఏర్పడదు, సరేనా అన్నాడు చిన్నగా నవ్వుతూ. సంజు ఆ ఏడుపులోనే నవ్వుతుంటుంది. యశ్వంత్ కూడా నవ్వుతూ తన కన్నీళ్ళు తుడిచి తన మొహాన్ని చేతిలో తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. యశ్వంత్ ప్రేమని పొందుతున్నందుకు సంజు తెలియకుండానే ఆనందపడుతుంటుంది. తర్వాత యశ్వంత్ సంజుని నిదానంగా పక్కకు పడుకోబెట్టి తన మొహం నిండా మెడ వంపుల్లో ముద్దులు అద్దుతున్నాడు. సంజుకి అదంతా మత్తుగా అనిపిస్తూ మైకంతో కళ్ళు మూసుకొని పోయి యశ్వంత్ని అల్లుకుంటుంది. యశ్వంత్ కూడా తన మీద కలుగుతున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోకుండా తన పెదవులు అందుకొని గాఢంగా కిస్ చేస్తుంటాడు. అలా కిస్ చేస్తూనే తన మీదకి చేరిపోయాడు. సంజు కూడా ఆ మత్తులో యశ్వంత్ చుట్టూ చేతులు వేసి గట్టిగా అల్లుకొని పోయింది. యశ్వంత్ తనని అసలు వదిలిపెట్టలేకపోతున్నాడు. పెదవుల ముద్దుకి కూడా బ్రేక్ ఇవ్వలేకపోతున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత యశ్వంత్ తన పెదవులను వదిలి తన మొహంలోకి చూస్తున్నాడు. సంజు అదే మైకంతో ఉంటుంది. ఇప్పుడు యశ్వంత్ తనతో శారీరకంగా కలిసినా కూడా కాదనలేని బలహీన పరిస్థితిలో సంజు కనిపిస్తుంది. అయినా యశ్వంత్కి తనతో అలా కలవడం ఇష్టం లేక, మళ్ళీ అలాంటి తప్పు చేయటానికి మనసు ఒప్పక తన మీద కలుగుతున్న ఫీలింగ్స్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ పక్కకు తిరిగాడు. సంజు కూడా అది ఆశ్చర్యంగా చూస్తుంది. యశ్వంత్ ప్రేమగా తన చెంప మీద చేయి పెట్టి, ఇక పడుకో సంజు, ఇప్పటికే చాలా టైం అయింది అన్నాడు. సంజు అదే ఆశ్చర్యంలో మనసులో ఆలోచించుకుంటూ, శారీరక ఫీలింగ్స్ని ఎందుకు కంట్రోల్ చేసుకుంటూ ఆగిపోతున్నాడు? నా శరీరం మీద యశ్వంత్కి పూర్తి హక్కులు ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఆ రోజు తొలి కలయిక తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు యశ్వంత్ నాతో కలవలేదు. కారణం ఏంటి అని మనసులోనే అనుకుంటూ నిద్రకి కళ్ళు మూసుకుంటుంది. కానీ యశ్వంత్ మాత్రం తన జీవితాన్ని నాశనం చేశారనే భావనలోనే ఉండిపోయి నిద్రలేని జాగారం రాత్రిని గడుపుతుంటాడు. మరుసటి రోజు ఉదయం యశ్వంత్ జిమ్కి వెళ్ళిపోతే సంజు స్నానం చేసి పూజ చేయటానికని కిందికి వచ్చింది. పూర్ణ అక్కడ కూర్చొని పేపర్ తిరిగేస్తూ తను రావడం కోపంగా చూస్తుంటుంది. గుడ్ మార్నింగ్ మేడం అంది సంజు. అది విని పూర్ణ కోపంగా మొహం తిప్పుకుంటుంది. అంతలో అనుకోకుండా ఆదిత్య, దివ్య కూడా అక్కడికి వస్తారు. గుడ్ మార్నింగ్ ఆదిత్య, గుడ్ మార్నింగ్ దివ్య
అని చిన్న నవ్వుతో చెప్తుంది. వాళ్ళిద్దరూ కూడా తనని కోపంగా చూస్తూ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతారు. వాళ్ళ కోపాలు, ఆ చూపులు సంజుకి మామూలు అన్నట్టుగా మౌనంగా ఉండిపోతే, పూర్ణ కోపంగా సోఫా నుండి లేచి, "మేం నిన్ను ఒక మనిషిలాగా చూడకపోయినా నువ్వెందుకు మాతో మాట్లాడతావు? మమ్మల్ని ఎందుకు కదిలిస్తావు?" అంది పూర్ణ. "మీరు నన్ను మనిషిలాగా చూడకపోయినా ఎందుకో మీరు మాత్రం నా వాళ్ళు అన్నట్టుగానే ఉంది మేడం" అని అంటుంది. "ఆహా! ఇలా మాట్లాడేనా నా కొడుకుని వలలో వేసుకుంది? ఇలా మాట్లాడేనా నీ మెడలో నగ దిగేసుకుంది?" అని అడుగుతుంది పూర్ణ. నగ అనగానే సంజు తన మెడలో ఉన్న హారం చూసి, "ఇది యశ్వంతే నా మెడలో పెట్టాడు. నేనేమీ అడగలేదు" అంది. "నువ్వు అడగకపోయినా వాడు ఇచ్చేలా చేసుకుంటావు కదా! నగలు, డబ్బు, షాపింగులు ఇలా నా కొడుకుని ఎంతలా ఆగం చేస్తున్నావో నీకే తెలియాలి" అంటుంది. యశ్వంత్ తనకు డబ్బివ్వటం నిజమే కాబట్టి సంజు మౌనంగా ఆ మాటలు భరిస్తుంది. పైగా ఆ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు అన్నట్టుగా మౌనంగా ఉండిపోతుంది. "నీకోసం ఇంట్లో 2 మందిరాలు కట్టించినప్పుడే వాడు నీకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడో మాకు బాగా అర్థమవుతుంది. ఛ! మాకు పట్టిన ఈ దరిద్రం ఎప్పుడు విడిపోతుందో" అని తిట్టుకుంటూ పూర్ణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ మాటలన్నీ సంజు మనసులో నాటుకొని పోతుంటాయి కానీ, ఆ క్షణం మాత్రం ఒక కన్నీటి బొట్టు కూడా కంటి నుండి రావడం లేదు. మనసు భారం అవుతున్నా ఆ మనసుని స్థిమితం చేసుకొని మందిరంలోకి వెళ్తుంది. ధ్యానంగా ఆ భగవంతుడికి పూజ చేసి, "ఈ ఇంట్లో 2 మందిరాలు ఉండటం నేను కూడా చూడలేకపోతున్నాను స్వామి. వీలైనంత త్వరగా ఈ 2 మందిరాలు కలిసి ఒక్క మందిరంగా మారిపోవాలని ఎదురు చూస్తున్నాను" అని కోరుకుంది. పూజ తర్వాత మళ్ళీ పైకి వచ్చి, ఇక విషయాలన్నీ మనసులో ఉన్నా పట్టించుకోకుండా యశ్వంత్ వస్తే స్నానం చేస్తాడని యశ్వంత్ కోసం బట్టలు తీసి పెడుతుంది. "గుడ్ మార్నింగ్ సంజు" అంటూ యశ్వంత్ వచ్చాడు. "మార్నింగ్. బట్టలు తీసి పెట్టాను. స్నానం చేసిరా యశ్వంత్" అని అంది టవల్ తీసి చిన్న స్మైల్తో ఇస్తూ. "ఆర్డర్ వేశారు కదా, అలాగే మేడం గారు" అంటూ తన తలను ఢీకొట్టి తను ఇచ్చిన టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తాడు. యశ్వంత్ వెళ్ళిపోగానే మళ్ళీ బాధపడుతూ, "ఏంటో యశ్వంత్ నా భర్త, పూర్ణ మేడం మా అత్తయ్య, ఆదిత్య, దివ్య నా మరిది, నా మరదలు అన్నట్టుగా ఉంది. కానీ ఇవేవి నిజాలు కాదు కదా. అవి నిజం అవుతాయన్నా నేను ఒప్పుకునే పరిస్థితిలో లేను. తొలి కలయిక మీద నా ఆశలు తుంచేసిన యశ్వంత్ నాకు ఎప్పటికీ పరాయివాడే" అని మనసులో మౌనంగా అనుకుంటుంది. మరి కొద్దిసేపటికి ఎప్పటిలాగా మనసులో బాధ ఉన్నా మొహాన నవ్వు పులుముకొని అందరితో కలిసి టిఫిన్ చేసి యశ్వంత్తో ఆఫీస్కి వెళ్తుంది. ఇంట్లో ఉన్న సమస్యలు సరిపోవు అన్నట్టుగా ఆఫీస్కి వెళ్ళగానే అభి, దివ్య ప్రేమ గుర్తొచ్చి తన మనసు ఇంకా కలవరపడుతూ, "ఏంటో ముందు ముందు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది" అని అనుకుంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత నైట్ 9 అవుతుండగా బెడ్ మీద ఉన్న సంజన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రూమ్లో ఎవ్వరూ లేరు. ఇలా కొద్దిసేపటికి సంజు వచ్చి ఆ ఫోన్ కాల్ చూసేసరికి అది స్వాతి నుండి వస్తున్న కాల్. లిఫ్ట్ చేసి "హలో" అనగానే, "అక్కా, రేపు నేను మన ఇంటికి వద్దాం అనుకుంటున్నాను" అని అంది స్వాతి. ఇంటికి అనగానే కొంచెం కంగారు పడుతూ, "ఏంటి సడన్గా ఇంటికొస్తానంటున్నావు" అని అడిగింది సంజు. "అది అక్క, ఆదిత్య గురించి నీకు చెప్పాను కదా, నిన్ను పరిచయం చేయమని ఆదిత్య అడుగుతున్నాడు" అని అంది స్వాతి. అది వినగానే తన గుండెల్లో బాంబు పేలినట్టుగా అనిపిస్తుంటుంది సంజుకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు సంజు పరిస్థితి ఏంటి? స్వాతి ముందు సంజు ఆదిత్య ఎదుట పడకుండా ఇలా ఎన్నాళ్ళు ఉండగలుగుతుంది? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.